నీట్ ఎగ్జామ్ అయిపోయింది. రిజల్ట్ ఏమవుతుందో తెలియదు, కానీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్న ప్రెషర్ మాత్రం ఇంకా బ్రెయిన్ నుండి వెళ్ళలేదు. డైలీ మార్నింగ్ లేచి చదవడం, టార్గెట్, రివిజన్స్, మాక్ టెస్ట్, ఆ స్ట్రెస్ అంతా సడన్గా ఆగిపోయాక బ్రెయిన్ కూడా అర్థం అవ్వట్లేదు అనుకుంటా. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ అయ్యాక నెట్ఫ్లిక్స్లో ఇది చూడాలి, అది చూడాలి, ఫుల్ ఎంజాయ్ చేయాలి అనుకున్నా. వాచ్ లిస్ట్ పెద్దగా ఉంది, కానీ ఇప్పుడు ఎగ్జామ్ అయ్యాక ఏం చూడాలనిపించట్లా. ఫోన్ ఓపెన్ చేస్తా, 5 minutes స్క్రోల్ చేస్తా, మళ్ళీ బోర్ కొడుకుంటుంది, అది పడుకుందాం అనిపిస్తుంది. పడుకున్న తర్వాత ఆ థాట్స్ వస్తూనే ఉంటాయి. రిజల్ట్ గురించి ఆలోచించొద్దు అనుకుంటా, కానీ ర్యాండమ్గా బ్రెయిన్ గుర్తు చేస్తుంది. అందుకే ఇదిగో ఈ వీడియో, ఇందులో సామలు నైట్ సోక్ చేసి మార్నింగ్ పెరుగు, కొంచెం వాటర్, సాల్ట్ వేసుకొని తిన్నా. సింపుల్ ఫుడ్, కానీ బాగుంది, టేస్ట్ బాగుంది. ఆనెస్ట్లీ ఎగ్జామ్ ముందు ఉన్న ఎగ్జైట్మెంట్ కన్నా ఎగ్జామ్ అయ్యాక వచ్చిన ఈ ఎంటీనెస్ ఎక్కువ ఉంది. మే ఎండ్లో రిజల్ట్స్ వస్తాయి. అప్పటి వరకు టైం పాస్ కాదు, మైండ్ పాస్ అవ్వాలి. సో ఇలా కొంచెం కంటెంట్ క్రియేట్ చేస్తూ బిజీగా ఉంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. లేకపోతే ఇంకా ఈ చిరాకు, ఓవర్ థింక్ రెండు కలిసి నన్ను చంపేస్తాయి. కొన్ని రోజుల్లో కొంచెం ప్రొడక్టివ్గా ఉండకపోయినా పర్లేదు, సర్వైవ్ అవుదాం అని జస్ట్ నీట్ ఎగ్జామ్ అయిపోయింది, కానీ స్ట్రెస్ ఇంకొంచెం బ్యాక్లాగ్లో ఉంది. హీలింగ్ ఫేజ్ అనుకుందాం. రిజల్ట్ వచ్చాక ఏదైనా అవ్వచ్చు, ఇట్స్ ఓకే. కొన్ని రోజులు